ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. మనసుంటే మార్గం ఉంటుంది. చాలా బోర్ కొడుతోంది, మనందరూ కలిసి పాట పాడదామా? పాట పాడే ఐడియా మీరే కదా ఇచ్చారు, అందుచేత మీరే ముందు పాడండి. కమాన్ రంగీలా. సారీ గా మా మా దా నీ సా గా. రంగీలా, ఇప్పుడే మీరు పాట పాడ మొదలు పెట్టారు. ఇంతలోపే మీకు ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారో చూసారా? అరే, ఈ జలపాతం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదే. తాతకి వెళ్ళి చెప్దాం. రుద్ర, రుద్ర, అలా చూడు, ముందు ఒక జలపాతం ఉంది. నేను ఇటువైపుగా చాలా సార్లు వెళ్ళాను. ఇలాంటి జలపాతాన్ని ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడనే లేదు. నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. ఇది ఒక మ్యాజికల్ వాటర్ ఫాల్. ట్రైన్ ని మనం వెంటనే ఆపాలి. తాతయ్య, తాతయ్య లగండి. రుద్ర, నువ్వెక్కడున్నావు? తాత, నేను మైరా, వరుణ్, రంగీలా బయట వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం. ఇది రియల్ వాటర్ ఫాల్ కాదు, ఇది ఒక మ్యాజికల్ వాటర్ ఫాల్. ఎలాగైనా సరే ట్రైన్ ఆపండి తాతయ్య. ట్రైన్ నీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఒక మ్యాజికల్ వాటర్ ఫాల్. దీన్ని టచ్ చేయకుండా మనం లోపలికి వెళ్ళాలి. అలా చూడండి, వాటర్ ఫాల్ సైడ్ లో ఒక చిన్న దారి ఉంది. మనం అటువైపు వెళ్దాం రండి. ఏంటిది ఆశ్చర్యంగా ఉంది? అటుపక్క వాటర్ ఫాల్ ఉంది, ఇటుపక్క ఏమో డెజర్ట్ ఉంది. రుద్ర, మన ట్రైన్ ఎక్కడుంది? రుద్ర, నేను ట్రైన్ డోర్ తెరవడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఏ మ్యాజిక్ పని చేయలేదు. డోర్ని ఓపెన్ చేయలేకపోయాను. మేము ట్రైన్లో లాక్ అయిపోయాం. ఈ విషయం పిల్లలకి కనుక తెలిస్తే వాళ్ళు భయపడిపోతారు. తాతయ్య, ఇదంతా ఎవరు మ్యాజిక్ తోనే చేస్తున్నారు. మీరేం దిగులు పడకండి. ట్రైన్ కు బయట నేను ఒక మ్యాజికల్ సీన్ ని క్రియేట్ చేస్తాను. అప్పుడు అందరికి పచ్చటి అడవి తప్ప బయట ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియదు. సందేహం రాకుండా మీరే చూసుకోవాలి. ఓకే రుద్ర, కానీ జాగ్రత్తగా ఉండు. నీతో నేను ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లో ఉంటాను. ఇబాస్కా జంగల్ సీనరీ క్రియేటివ్. వావ్, అలా చూడండి, 2 తలల జిరాఫీ. చూస్తున్నారా పిల్లలు? ఈ ప్రదేశం ఎంతో బాగుంది కదా, బాగా ఎంజాయ్ చేయండి.
తాతయ్య! అరే ఈ ట్రైన్ ఏమైపోయింది? మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఆ సుడిగాల్లోకి ట్రైన్ వెళ్ళిందనుకుంటాను. హలో ఎవ్రీబడి, నేనే డిషర్ట్ మెజిషియన్ని. వెల్కమ్ టు మై ల్యాండ్. మీరందరూ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా గానీ ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. కానీ మీ వల్ల కాదు అని తెలిసి మీ నమ్మకాన్ని మీరు కోల్పోతుంటే నా దగ్గరికి వచ్చి చెప్పండి. అప్పుడు మీరు ఏం చేయాలో నేను చెప్తాను. నేను చెప్పేది అర్థమవుతుందా? భయపడడం ఆపు. సమస్య ఎంత పెద్దదైనా మేము అస్సలు భయపడం. ఐ లైక్ యువర్ కాన్ఫిడెంట్. కానీ ముందు మీరు ఇక్కడి నుంచే తప్పించుకొని చూడండి. తప్పించుకొని వెళ్ళడానికి మీకు హక్కు ఉంది. నేను ఎవరి హక్కుని అడ్డుకోను, తెలుసా? మీరందరూ అసలు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. మళ్ళీ కలుద్దాం. రుద్ర, వీడిని చూస్తుంటే మెంటల్ మెజిషియన్ లో ఉన్నాడు. మైరా, వాడిని తర్వాత చూసుకుందాం. ముందుగా మనం ట్రైన్ ని వెతుకుదాం. ఫ్రెండ్స్, నాకు చాలా దాహంగా ఉంది. తాగడానికి నీళ్లు కావాలి, కానీ ఇక్కడ ఎక్కడా నీళ్లు కనిపించడం లేదే. ఫ్రెండ్స్, నీళ్ళు కావాలా? ఈ రంగీలో ఉన్నంత వరకు మీరు ఆహారానికి నెలకి దిగులు పడకూడదు. వెంటనే సిద్ధం చేస్తాను, చూడండి. అంతర్ మంతర్ జాదు కలంతర్. వెంటనే ఆహారం, నీళ్లు నా చేతికి అందాలి. నా మ్యాజిక్ మాత్రం ఎప్పుడు పనిచేయడం లేదేంటి? ఆగండి, నేను మ్యాజిక్ చేస్తాను. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. మైరా, నేను నీళ్ళని అడిగాను, బకెట్ ని అడగలేదు. మైరా, దీన్ని ప్లీజ్ హెల్ప్. సారీ వరుణ్. వావ్, ఈ అడవి చాలా బాగుంది కదా. రుద్రకి మిగతా వాళ్ళకి ఎటువంటి ఆపద కలగకూడదు. ఎంజాయ్ చేయండి. మొక్క చుక్క నేలకి ఇంత విలువ ఉంటుందని నాకు ఈ రోజే అర్థమయ్యింది. అలా చూడండి, అక్కడ ఒక పెద్ద జగ్గు ఉంది. అది చాలా పెద్దదిగా ఉంది. వెళ్ళి నేను దాన్ని పట్టుకుంటాను. నీళ్ళు 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 నీళ్ళు. అరే, అది ఏమైపోయింది? మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, సహాయం చెయ్యి. రంగిలా, ఇది డెసర్ట్. ఇక్కడ నీళ్లు దొరకడం చాలా కష్టం. అంతేకాదు, డెసర్ట్ మెజిషియన్ ఇక్కడేదో మ్యాజిక్ చేశాడు. అందుకనే నీళ్లు వచ్చినట్టే వచ్చి మాయమైపోతున్నాయి. రుద్ర, నీళ్లు లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడైనా నీడుంటే చాలు. నీడే కదా కావాల్సింది. ఇప్పుడు చూడండి. మొక్క మొక్క నువ్వొక చెట్టుగా మారిపో, అందరికీ నీడని పంచు. అడ్వాన్స్ గా మేమిద్దరం నీకు థాంక్స్ చెప్తున్నాం. ఇక్కడ ఎంత బాగుందో తెలుసా? నీళ్లు దొరికింది, కొన్ని నీళ్లు కూడా దొరికితే చాలా బాగుంటుంది. కానీ మనకి నీళ్లు దొరకలేదే.
ట్రై చేయొచ్చు కదా. సరే నేను ట్రై చేసి చూస్తాను. ఇబాయిస్కా క్లౌడ్ క్రియేటర్. వర్షం నీళ్ళు వస్తున్నాయి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.